అమరావతిలో 2 రోజు కలెక్టర్ల సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఇవాళ జిల్లాల ప్రగతిపై నివేదిక ఇవ్వనున్నారు కలెక్టర్లు. భవిష్యత్ ప్రణాళికపైన ప్రెజెంటేషన్ ఉండనుంది. కలెక్టర్ల సమావేశంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి ముగింపు సందేశం ఉండనుంది. అమరావతిలో 2 రోజు కలెక్టర్ల సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఇవాళ జిల్లాల ప్రగతిపై నివేదిక ఇవ్వనున్నారు కలెక్టర్లు. భవిష్యత్ ప్రణాళికపైన ప్రెజెంటేషన్ ఉండనుంది. కలెక్టర్ల సమావేశంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి ముగింపు సందేశం ఉండనుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మన ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, వరలక్ష్మి, ఈ రోజు కలెక్టర్లకు సంబంధించినటువంటి సమావేశం 2వ రోజు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా జిల్లాల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఆర్థిక పరిస్థితులు, వనరులకు సంబంధించిన అంశాలు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా జిల్లా కలెక్టర్లు ఇచ్చేటువంటి జిల్లా రిపోర్టుకు సంబంధించినటువంటి అంశాలు, రిపోర్టుకు సంబంధించిన జిల్లా నివేదికలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ రోజు ఫోకస్ పెట్టిపోతున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు ఆయా అంశాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల పైన రివ్యూ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా జరుగుతున్నటువంటి 26 జిల్లాలకు సంబంధించినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి అంశాలపైన చర్చకు వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. 3 నెలల పాటు, రాబోయేటువంటి 3 నెలల పాటు తీసుకోవాల్సినటువంటి చర్యలు, అదేవిధంగా వేసవిలో ఒక త్రాగునీటికి సంబంధించి, పశువుల మేతకు సంబంధించి, పశువుల త్రాగునీరుకు సంబంధించినటువంటి వీటన్నిటిపైన కూడా ఈరోజు రకంగా చర్చిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం